ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహాకృపను బట్టి మరి నూతన దినం ఇచ్చిన ఆ దేవదేవునికి ఎంతో ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ందరూ కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని యొక్క వర్తమానం వినడానికి ప్రార్థనతో మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన. కృపగలిగిన మా దేవుడా, నీకు వందనాలు. నీ కృపా కనికరములు మాతో ఉండనివ్వండి. మరి నూతన దినములో మీ కాపుదల భద్రతను దయచేయమని యేసు కృపగలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనంలో మనకి మాట కనిపిస్తుంటుంది. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. పొడి నేల మీద నడిచిరి. ఇక్కడ మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టి తన ప్రజలైన ఇజ్రాయేలు గురించి మరి ఇక్కడ రాయబడిన మాటను పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మన పితరులైన ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి వారు విడిపించబడే సందర్భంలో ఎర్ర సముద్రం వారికి ఎదురైనప్పుడు ఎర్ర సముద్రము చూసి భయపడిపోయినారు. అయ్యో, ఈ సముద్రాన్ని మనం ఎలా దాటగలుగుతాము? మోషే, ఎందుకు మమ్మల్ని ఆ ఐగుప్తులోనే ఉంచకుండా ఇక్కడ తీసుకొచ్చినావు? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి అన్నట్టుగా మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈలోపు వెనకమాల చూస్తే ఫరో సైన్యము కూడా తరమటం ఆరంభించింది. మరి ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యము. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నట్టుగా ముందుకు వెళ్ళలేక వెనక రాలేని పరిస్థితులు అన్నట్టుగా ఉండి ఉన్న పరిస్థితి. అలాంటి సమయంలో మరి మోషేకి దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇచ్చి, మీరు ఊరక నిలుచుండి చూడండి, దేవుడు మన మధ్యలో ఒక గొప్ప అద్భుతమైన కార్యం చేస్తాడని చెప్పేసి వారితో తెలియపరుస్తాడు. భయపడొద్దు, మీరు భయపడకండి అని చెప్పేసి తెలియపరుస్తాడు. ఎలా భయపడకుండా ఉంటామంటావు మోషే అని చెప్పేసి మోషే మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు అనమాట. అలాంటి సమయంలో మరి దేవుడు మోషేకి తనకిచ్చిన మరి ఆయుధము లేకుండా తనకిచ్చిన ఆలోచనను బట్టి మనం చూసినట్టయితే ఎర్ర సముద్రం మీద ఆ వైపు కర్ర చూపించటము, అది 2 పాయలుగా మారటము, 6 నేలగా మారటము, వారు దానిలో గుండా నడిచి ఎర్ర సముద్రం దాటడం మనం చూస్తాం. ఇక్కడ ఇదంతా మనకు తెలిసిన హిస్టారికల్ పాయింట్సే అయినప్పుడు ఇక్కడ దేవుడు ఇక్కడ పౌలు గారి ద్వారా తెలియపరిచిందంటే విశ్వాసమును బట్టి వారు ఆరిన నేల మీద నడుచుకుంటా వచ్చారని చెప్పేసి మనం చూడగలుగుతాం అనమాట. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు సముద్రములో పడి నడిచిపోయిరి. విశ్వాసం అనేది మనకి 11వ అధ్యాయం మొదట్లో తెలియపరుస్తుంది. లేని వాటిని ఉన్నట్టుగా చూడగలగటము. విశ్వాసం అనేది అదృశ్యమైనవి దృశ్యముగాను, దృశ్యమైనవి అదృశ్యములుగా ఉన్నవని రుజువగుచున్నదని మనం చూడగలుగుతాము. ఇక్కడ దేవుడు నా అంతరాత్మకు ఒక బోధిస్తున్నాడు, లేదా నా అంతరాత్మతో ఆయన తెలియపరిచే సత్యం ఏమిటంటే, దైవికంగా లేదా పండితులు చెప్తున్నారు మనకు, అది హిస్టారికల్గా తెలియపరుస్తుంది ఎర్ర సముద్రం పాయలు అవటం. కానీ ఇక్కడ దేవుడు నా అంతరాత్మతో బోధించే విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఆనాడు మనం చూసినట్టయితే దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కనపడతారు. వారి విశ్వాసమును బట్టి ఏం చేశారు? అగ్నిగుండంలో వారిని పడవేసినప్పటిని కూడా అగ్నికున్న గుణాన్ని మార్చేశాడు. దేవుడు వారికి తోడై ఉండి ఆ అగ్నిగుండంలో కూడా ఒక స్విమ్మింగ్ పూల్లో తిరుగుతున్నట్టుగా కనబడింది అక్కడున్న రాజుకు కూడా. అలాగని మరి అగ్నికి మరి ఆ కాల్చే గుణము లేదంటే, గుణము లేకపోతే పడవేయబడిన వాళ్ళు ఎందుకు కాలిపోతారు? ఆ గుణం ఉన్నది. కానీ ఎప్పుడైతే తన బిడలు పడటంతో వారికి అది ఏమైంది? ఆ కాలి స్వభావాన్ని కోల్పోయింది. వారు చక్కగా హాయిగా కనీసం ఎంట్రీకి వాసన కూడా తగలకుండా అన్నట్టుగా ఉంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే వారు ఎర్ర సముద్రములో పడి నడిచిరి. ఆరిన నేల మీద, పొడి నేల మీద నడిచినట్లుగా విశ్వాసముతో ఎప్పుడైతే వారు ఆ దేవుడు చెప్పిన లేదా మోషే చెప్పిన మాట యందు నమ్మిక ఉంచినారో, మీరు భయపడవద్దు, దేవుడు కలుగు చేయబోయి ఆ గొప్ప రక్షణను మీరు ఇప్పుడు చూడబోతున్నారని చెప్పినప్పుడు ఆ మాట యందు వారందరూ కూడా ఆ విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఎర్ర సముద్రంలో పడి నడిచినట్టుగా కనబడుతుంది. అది వారి కన్నులు, వారి మనోనేత్రాలు తెరవబడటము, అది ఆరిన నేలగా, పొడి నేలగా కనిపించటము, ఆ సముద్రంలో పడి వారు నడుస్తున్నట్టుగా మనం విశ్వాసంతో భావిద్దాము. వారు ఎన్నుకున్న వారు కూడా అదే రీతిలో మరి చూసినట్లయితే ఫరో
ఫరో సైన్యం కూడా వెంబడించబడింది కదా. ఇక్కడ ఒక అంశాన్ని లేదా టెక్నికల్గా లేదా ఒకవేళ సాంకేతికంగా మనం గమనించినట్టయితే కొన్ని పర్యాయాలు అయస్కాంతమునకు మరొక ఇనప పదార్థాన్ని దానితో కాసేపు ఉంచినప్పటికీ కానీ లేదా దానితో కలిపినప్పటికీ ఏమవుతుందంటే ఇది ఇనుప పదార్థం అయస్కాంతం కాకపోయినప్పటికీ కూడా ఆ అయస్కాంతమున ఉన్న ఆ యొక్క ఆ పవర్ లేదా ఆ శక్తి ఇది ఆకర్షించుకుని ఇది కూడా మరొక ఇనప పదార్థాన్ని ఆకర్షిస్తుంది. ఇది అయస్కాంతమా? కాదు, ఇనప పదార్థం దానితో పాటు ఉండటం వలన. అలాగనే ఇజ్రాయేలును వారు కూడా వెంబడించడం వలన వారు నేత్రాలు కూడా తెరబడినట్టుగా వారు కూడా ఎర్ర సముద్రంలోనికి వెళ్ళినారు. వారు ఒడ్డుకు దాటినాక తదుపరి అదే మోషే ఆ కర్ర వెనక చూపించడం ఎర్ర సముద్రంలో నేట మునిగిపోయినట్టుగా, నేట ముంచివేయబడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాము. వీరు అక్కడ చూసినట్టయితే ఆ ఎర్ర సముద్రం మీద విశ్వాసపు నేత్రాలతో చూసినప్పుడు వారికి రహదారిగా కనబడింది. అలాగనే వారైతే వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు అయ్యో మేము సముద్రంలో మునిగిపోతాం, మేము సముద్రంలో చచ్చిపోతామని చెప్పేసి ఒకలాంటి భీతి భయానంతో వాళ్ళు అడుగు ముందుకు వేసేవాళ్ళు కాదు. వారి మనోనేత్రాలు తెరవబడినవి. అక్కడ విశ్వాసం అనేది లేని వాటిని ఉన్నట్టుగా వారు చూస్తున్నారు. వారికి రహదారి అయినట్టుగా, పొడి నేలగా మారినట్టుగా వారు అలా చూసినారు. అదే ఎర్ర సముద్రంలో పడి అక్కడ నడుచుకుంటా వెళ్ళటం అనేది మనం చూస్తాము. అదే మన పేతురు జీవితంలో కూడా చూసినట్టయితే యేసయ్య ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు అయ్యా నీవే అయితే నన్ను కూడా ఈ నీళ్ల మీద నడవనేమన్నప్పుడు నడువు నేనే అని చెప్పినప్పుడు పేతురు కూడా నీళ్ల మీద నడిచినాడు. యేసు వైపు చూసినంతసేపు బాగానే నడవగలిగినాడు. తదుపరి నీళ్లవైనో గాలినో చూసినప్పుడు అతడు మునిగిపోవటం అనేది జరిగింది. ఇక్కడ విశ్వాసం అనేది లేని వాటిని ఉన్నట్టుగా ఈ దినాలలో నేను కూడా నీ ఎదుట ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో తెగుళ్ళు, ఇవన్నీ కూడా నువ్వు నీ దృష్టికి ఏమి కాపాడాలి? నీ మనోనేత్రము తెరవబడగలిగితే ఇవి నిన్ను ఏమి కూడా చేయలేవు అనే ఒక విశ్వాసం అనేది నీలో కార్యరూపం దాలుస్తుంది. అప్పుడు నీవు ఈ సమస్యలు గుండా, ఈ లోకములో గుండా నీవు ఈజీగా నీ యొక్క యాత్రను, నీ యొక్క జీవితాన్ని కొనసాగించగలిగే వ్యక్తిగా ఉండి ఉంటావు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లుగా వారు ఏం చేశారంట? ఎర్ర సముద్రంలో పడి వారు వెళ్ళినారు. మనోనేత్రాలు మనకు తెరవబడకపోతే ఈ లోకమును జయించు. అందుకనే యోహాను భక్తుడు కూడా పత్రికలో రాస్తూ ఉంటాడు. 5వ అధ్యాయం మనం చూసినట్టయితే లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అంటాడు. మనకి విశ్వాసం లేకపోతే లోకాన్ని మనము అంటే లోకములో ఉన్న వాటిని మనం జయించలేము. లోకమునికి మనం ఏమవ్వాలి? మోకాలు నొడ్డాలి. అయ్యో ఈ సమస్య, అయ్యో ఈ అప్పు, అయ్యో ఈ బాధ, అయ్యో లేకుంటే ఈ నింద అని చెప్పేసి వాటిని బట్టి కృంగిపోతూ కుమిలిపోతూ నీవు అడుగు ముందుకు వేయలేని వ్యక్తిగా ఉండి ఉంటావు. కానీ విశ్వాసం అనేది ఏం చేస్తుంది? నీలో నిరీక్షణ పుట్టిస్తుంది. ఈ అప్పు నుంచి నేను బయటకు వస్తాను, ఈ సమస్య నుంచి నేను బయటకు వస్తాను, ఈ వ్యాధి నుంచి నేను స్వస్థపరచబడతాను, లేదా ఈ ప్రతికూలమైన దినాలలో దేవుడు నాకు తోడుంటాడు, నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడని ఈ నిరీక్షణ రోజు రోజుకి నీలో ఏం కాపాడాలి? అది బలపడగలగాలి. దేవుని బిడలమైన మనము ఈ విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన శక్తికి మించిన కార్యాలను మనం చూడగలగాలి. అబ్రహాము, మన మూలపెత్తడైన అబ్రహాము విశ్వాసులకు ఎలా తండ్రి కాగలిగినాడు? లేని వాటిని అబ్రహాము నమ్మినాడు. నా దేవుడు లేని వాటిని కూడా ఉన్నట్టుగా పిలుచువాడు అన్నాడు. మృతులను కూడా సజీవులుగా చేయువాడని తన దేవునికి పేరు పెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఆ మాట మాట్లాడగలుగుతావా? నీ దేవుడు ఎవరంటే అయ్యా నా దేవుడు ఎవరు అని చెప్పేసి అని తమ్ముడుకునే వ్యక్తిగా ఉండి ఉంటావా? నీ దేవుడు ఎవరంటే నీ దేవుడు నిన్ను రక్షిస్తాడంటే నా దేవుడు నన్ను రక్షిస్తాడా అన్నట్టుగా తమ్ముడుకునే వ్యక్తిగా ఉండి ఉంటే నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిని బట్టి నువ్వు దాని నుంచి బయటపడటం నీ వల్ల కాని పరిస్థితి. నా దేవుడు మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, నా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అని ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో అందును బట్టే అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడిగా కాబడినాడు. దేవుని మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని కార్యాలయందు, వాగ్దానాలయందు నమ్మిక ఉంచినాడు. అందును బట్టి, విశ్వాసమును బట్టి అబ్రహాము బలమునందు కలిగినాడు. బలమునంది ఏదో మాయలు చేయలేదు, మంత్రాలు చేయలేదు. అక్కడ బలమునంది అబ్రహాము బిడ్డకి 100వ ఏట అబ్రహాము శక్తి పొందగలిగినాడు. 90వ ఏట మృతతుల్యమైన గర్భము పండి శారా ఇస్సాకుకి మరి జన్మనివ్వగలిగింది.
ఈ దినాలలో మరి మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి అనేది ఎలా ఉండి ఉంటుంది? ఇక్కడ విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో పడి వారు వెళ్ళినారు. మరి సముద్రంలో మునిగిపోయారా? మునిగిపోలే. సముద్రమును దాటి వారి అవతలకు వెళ్ళినారు. అదే విధానంలో పరో సేనలు కూడా వచ్చినవి. అదే సముద్రం మధ్యలోనికి వచ్చేతలికి తిరిగి వారి యొక్క మనోనేత్రములు మూయబడినట్టుగా అలా మూయబడినవి. తిరిగి ఆ సముద్రంలో వారు ముంచి వేయబడటానికి వారు లోతు నీటిని రాయి వేసినట్టుగా వారి రథ చక్రములు ఊడిపడటము, తిరిగి ఆ సముద్రంలో వారి గుర్రాలు, రథాలు తిరిగి మొత్తం అక్కడ ఇక ఐగుప్తులు భీతి లేకుండా చేయటం అనేది మనం చూడగలుగుతాము. ఈ దినాల్లో మరి మనము కూడా ఈ లోకమనే ఈ ఐగుప్తులో నుంచి నేను కూడా మరి దాన్ని ఏం చేయాలి? యేసయ్య సంఘం అనే పాదాల కింద వాటిని అణగదొరకబడాలి. అప్పుడే నేను దైవ కృపను, దైవ దీవెను చూడగలుగుతాను. లేదనుకుంటే నీ సమస్యలను బట్టి అనుదినము లేదా ఏదో ఒక విధానంలో అది అప్పు ద్వారా కావచ్చు, సమస్య ద్వారా కావచ్చు, బిడల ద్వారా కావచ్చు, ఇరుగు ద్వారా కావచ్చు, పొరుగు ద్వారా కావచ్చు, లేదా ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, లేదా పని చేసే చోట కావచ్చు, ఎక్కడొక చోట నిన్నేం చేస్తుంది? అపవాది అనే వాడు బలహీనపరచడానికి వాడు నిన్ను తరుముతున్నట్టుగా కనిపిస్తాడు. నీడ ఎలా నిన్ను వెంబడిస్తుందో అలా నీ సమస్య అనేది నిన్ను వెంబడిస్తూ ఉండి ఉంటుంది. అయ్యో, ఈ సమస్యల నుంచి, ఈ బాధల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని చెప్పేసి అని నిరీక్షణ లేని వ్యక్తిగా, కృంగిపోతూ బాధపడే వ్యక్తిగా ఉండి ఉంటావు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లుగా ఏం చేశారంటే ఎర్ర సముద్రంలో పడి నడిచారు. అలాగే విశ్వాసమును బట్టి నేను కూడా ఈ లోకములో మనం ఏం చేయాలి? విశ్వాసమును బట్టి ప్రతి సమస్యను కూడా మనం జయించగలుగుతూ ఎదిరించగలిగే శక్తిని, సామర్థ్యాలను మనము పొందుకొనగలగాలి. ఈరోజు నీ విశ్వాసము, ఈరోజు నీ యొక్క భక్తి లేదా నీవు మరి విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది అని నేను గ్రహించగలిగితే, ఎలా దొరుకుతుంది అని మనం గుర్తించగలిగితే, యేసును గురించిన మాటను వినటం వల్లనే నీలో విశ్వాసం పెరుగుతుంది. లోక సంబంధమైన కార్యకలాపాలలో పాలు పొందితేనో, సినిమాలు చూస్తేనో, లేదా రాజకీయంగానో, టీవీలు చూస్తేనో, లేదా ఇలాంటి లోక సంబంధమైన వాటి కోసం స్పోర్ట్స్ ఆడితేనో నీలో విశ్వాసం పెరగదు. నీలో విశ్వాసం అనేది వృద్ధి పొందదు. విశ్వాసం అనేది అంతకంతకు అది వృద్ధి పొందాలి. అది ఎప్పుడైతే ఆ విశ్వాసం అనేది ఎప్పుడు ఆయన పరిపూర్ణతల నుంచి కృప వెంబడి కృప వస్తుందంట. విశ్వాసం కూడా విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసంలోనికి నేను వెళ్ళగలిగే వారముగా ఉండగలుగుతాము. కనుక మన జీవితాలలో లేదా మన యొక్క అనుదిన జీవితాలలో ప్రభు మన పట్ల ఆశించున్నది. మరి మనకు ఒక పేరు ఉంది, విశ్వాసులు అని. మరి ఆ విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం లేకుండా పేరు చెప్పుకుని ఆ విశ్వాసం లేని వారు ఉండినట్లయితే దాని శక్తిని మనం అనుభవించలేము. అందుకని అంటాడు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా మీరు ఉండవద్దు అంటాడు. ఎక్కడయ్యా ఈ అంత్య దినాలలో ఎక్కువగా ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన కాలములలో ఎక్కువగా స్వార్థపరులుగా, ధనాపేక్షకులుగా, బింకములాడువారుగా రకరకాల జాబితాలు మనకు కనబడుతుంటాయి. అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తే, అలాంటి వారి మధ్యలో నీవు ఉండటానికి ఇష్టపడితే, అలాంటి వారితో లేకుంటే నీ యొక్క విధానాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటే నీలో విశ్వాసం పెరగదు. అవిశ్వాసం ఏమవుతుంది? అది కుప్ప తెప్పలుగా పెరిగిపోయి తద్వారా నీవు దైవ కృపను, దైవ దీవెనను పొందలేని వ్యక్తిగా ఉండి ఉంటావు. విశ్వాసము కలిగిన వ్యక్తి మాత్రమే మరి లోకానికి జయించగలుగుతారు. ఈ లోకాన్ని జయించగలిగిన విజయము అనేది ఏదైనా ఉన్నదంటే యేసయ్యనందు ఉంచిన విశ్వాసమే, యేసయ్యనందు ఉంచిన నమ్మికే నిన్ను జయింపచేస్తుంది. నీ సమస్యల నుంచి విడిపిస్తుంది, నీ బాధల నుంచి విడిపిస్తుంది, నీకున్న వ్యసనాల నుంచి విడిపిస్తుంది. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు. ఆ పాపము లేనివాడిగా, పాపరహితుడిగా ఆయన ఈ లోకంలో బ్రతికినాడు. నన్ను కూడా అలాగును చేయడానికి ప్రభు మన పట్ల తన కృపలను వ్యక్తపరుస్తున్నాడు. కనుక ఈ విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలి? విశ్వాసమును బట్టి ఆనాడు మన పితరులని ఇజ్రాయేలులు పొడి నేల మీద నడిచినట్టుగా ఎర్ర సముద్రం ఎలా పడిపోయారు, అలాగని విశ్వాసమును బట్టి ఈ లోకంలో నేను కూడా అయ్యా ఈ పరిస్థితుల్లో నేను చిక్కుకొనలేను అనే విధానంలో దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు అనే విధానంతో ఎప్పుడైతే అడుగులు ముందుకు వేయగలుగుతామో తద్వారా దైవ కృపను, దైవ దీవెనను చూడగలుగుతాం.
ఈ 11 అధ్యాయం మనం చూసినట్టయితే విశ్వాసుల జాబితా అని ఉంటుందన్నమాట. విశ్వాసమును బట్టి భక్తులు వారి స్థలాలలో వారి యొక్క స్థితిగతుల్లో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినట్టుగా చూడగలుగుతాము. మరి ఈరోజు విశ్వాసమును బట్టి మరి మనమున్న కుటుంబంలో లేదా మనమున్న స్థానంలో మనమున్న స్థితిలో కూడా దేవుని కొరకు ఒక ఘనమైన కార్యం చేయడానికి ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయనను నువ్వు ఆశ్రయముగా చేసుకుంటే దేవుడు కావలసిన శక్తిని, బలాన్ని, కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి అలాంటి కృప నేను పొందాలని ఆశిద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. గొప్ప దేవుడా, నీకు వందనాలు. మీరుగా కృపనివ్వండి అయ్యా. నీ మాటలు ముద్ర వేయండి, దుష్టుడైతే కలిగిన ప్రతిఫలాలు దయచేయమని యేసు కృప కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.